కంట్రోల్గా ఉన్నాము. వీళ్ళు ఈ రోజు వచ్చి నీతులు చెప్తూ ఉంటారు. మాకు అది ఆశ్చర్యం. ఇంత తప్పుడు మాటలు మాట్లాడిన వీళ్ళు రైట్. కూడా ఒకసారి విజయ్ కిరణ్ గారి మాట్లాడుతున్నారు. దగ్గరికి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు, సో ఏంటండి ఈ ర్యాంకులు గొడవ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు 10వ ర్యాంక్ ఏంటండి? ఆయన జనంలో లేరా? పని చేయట్లేదా? ఆయన చేసినవి కనబెట్టలేదా? మీ నాయకులు ఎవరైనా జేబులో సొంత రూపాయి తీసి ఖర్చు పెట్టారా? ఈ ర్యాంకింగ్ ఏంటి? మీకేం చిన్నతనం అనిపించట్లేదా? ఇట్లా మీ మీ కూటమిలో నాయకుల్ని మీరే చిన్నబుచ్చుకోవటం మీకు చిన్నతనం అనిపించట్లేదా? ఎక్కడ మీకు జనం అడుగుతారు, రేపు పొద్దున కడుగుతారని లోపల నుంచి ఏమైనా ఒక ఆవేదన కలగట్లేదా మీకు? అయిపోయిందా సార్? మ్మ్. సార్ ఇప్పుడు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి ఆఫీస్ వర్క్లో జరుగుతున్నటువంటి వాటిపైన జరిగినటువంటి ఒక ర్యాంకింగ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, ఫైల్స్ క్లియరెన్స్ ఎలా ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ప్రజలకు సంబంధించిన విషయాలు ముందుకు వెళ్తున్నాయా లేదా అనే సమీక్ష జరుగుతుంది. అంటే ప్రజల యొక్క శ్రేయస్సుని అనలైజ్ చేస్తున్నారు, ప్రజల యొక్క ఇష్యూస్ని ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఇది అద్భుతమైన పరిపాలనకి ఒక నిదర్శనం. మీరు ఇందాక ఏదో అన్నారు, పీకే చెప్పాడు, వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అదే నేను అనలేదండి, మీరు మీ నాయకుడే వెళ్ళాడు పీకే దగ్గర. నాకు తెలియదు, పీకేతో నేను మాట్లాడలేదు, నాకు పరిచయం కూడా లేదు. చెప్తానండి సార్. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు లోకేష్ గారిని ఏదో బూస్ట్ చేయాలనుకుంటే లోకేష్ గారికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలా, లేదు చంద్రబాబు నాయుడుకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలా. వాళ్ళు ఫైల్స్ క్లియరెన్స్ నెంబర్స్ని బట్టి వాటికి ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు ఏదో లొకేషన్ గారిని పెంచడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని దించడం కోసం ఇటువంటిది ఇవన్నీ కూడా ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టే. దీన్ని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో జరుగుతున్నటువంటి రెక్టిఫికేషన్ గా లేదా ఎనలైజేషన్ గా చూడాలి తప్ప దీన్ని ఏదో వారి పనితీరు పూర్తిగా దీని మీద ఆధారపడి ఉంది, పవన్ కళ్యాణ్ గారు బాగా చేయట్లేదు, ఫరూక్ గారే నంబర్ 1, ఆయనే ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఏంటంటే మనం ఏదో జస్ట్ లైక్ దట్ లాగా మాట్లాడటం తప్ప దాంట్లో ఎటువంటి శాంటిటీ లేదు. ఖచ్చితంగా ఇది అయితే ర్యాంకుల ప్రకటనలో కూడా శాంక్టిటీ లేదంటారా? దాంట్లో శాంక్టిటీ లేనప్పుడు దీంట్లో కూడా శాంక్టిటీ ఉండకూడదు కదా? ఉత్తిన సరదాకి చేసాం ర్యాంకుల ప్రకటన అనుకోవచ్చా సార్? ఇది సార్ ఉత్తినే అదే చెప్తున్నా, ఇది ప్రజల పరిపాలన. మీరే అంటున్నారండి శాంక్టిటీ లేదని. అలాంటి దానికి లేని శాంక్టిటీ దీనికి ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా. దేనికండి? మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అదేదో సోసో ఫరూక్ని నెంబర్ 1లో ఉన్నారు కాబట్టి దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అదేమో శాంక్టిటీ లేని విషయం అన్నప్పుడు. అది శాంటిటీ లేదల్లా మీరు అనే మాట ఏంటంటే కృష్ణాంజనేయులు గారు ఏదో ఫరూక్ గారిని ముఖ్యమంత్రి చేస్తే పోలా అంటే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి ఏంటనేది మా కూటమిగా మేము నిర్ణయించుకుంటాము. మాకు ఒక విధానం ఉంది, ఎవరి కెపాసిటీ ఏంటో ఎవరి క్యాపబిలిటీ ఏంటో మా లీడర్స్ మొత్తానికి తెలుసు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి 10th ర్యాంక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారి పనితనం మీద కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన శాఖల్లో తప్పులు చేస్తున్నారు లేదా ప్రజలకు దూరంగా ఉన్నారని కాదు. పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతంగా పనిచేస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కు సంబంధించి మాత్రమే, ఫైల్స్ క్లియరెన్స్ మాత్రమే దాన్ని అనలైజ్ చేశారు. అసలు ఇది మనం హర్షించాల్సింది పోయి ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఉపయోగపడేటువంటి ఈ జీవోలు కానీ లేదు వారి ఫైల్స్ కానీ క్లియర్ చేసేటువంటి కార్యక్రమం మీద సమీక్ష జరుగుతుంటే, ముఖ్యమంత్రి ప్రజల మధ్య ఉంటుంటే, మంత్రివర్గం ప్రజల మధ్య ఉంటుంటే, ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఇటువంటి రివ్యూస్ చేసేటువంటి దాఖలాలు లేవు కదా. ప్రజలకు సంబంధించి ప్రజలకే కనపడలేదు కదా, కోటలో పరదాల చాటున పరిపాలన జరిగింది కదా. అందుకనే ఆయన గతంలోకి వెళ్ళిపోయాడు. ఏమండి విజయ్ కిరణ్ గారు, అందుకనే ఆయన గతంలోకి వెళ్ళిపోయాడు. వర్తమానంలోకి తేమాకండి. ఆయన ఏదో కలలు కన్నా ఆయన గతంలోకి వెళ్ళాడు. మీరే పదే ఆయన ఇన్వైట్ చేస్తున్నారు, రండి జగన్మోహన్ రెడ్డి గారు వర్తమానంలో ఉండండి అని. ఆయన గతంలోకి వెళ్ళిపోయాడు, జస్ట్ ఇగ్నోర్. మీ ప్రస్తుతం మీరు ఏం చేశారంటే మాడు మీద కొట్టి మందేశారు. అబ్బాయి మా ఉద్దేశం అది కాదు. ఇది పేషీలో అధికారుల పనితీరుకు సంబంధించిన ర్యాంక్ అని మరి వెంబడే ఒక సరిదిద్దుకునే ఒక ప్రకటన చేస్తుంటే అయిపోయేది. మంత్రులకు సంబంధించిన ర్యాంకింగ్ కాదు. కానీ 42-43 ఏళ్ల పార్టీలో బహుశా ఈ తరహాలో మోస్ట్ అన్సైంటిఫిక్ ఎలాబరేషన్ అయితే గడిచిన 42 ఏళ్ళలో ఎప్పుడు జరగలా. దట్టు చంద్రబాబు నాయుడు గారు అంటే రాజనీతిజ్ఞుడు అయితే డెఫినెట్గా ఇలాంటి ప్రకటన చేయలేదు. దాని వెనకాల ఆర్టీజీఎస్ ఉంది. ఆ సంగతి మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఒకటి ఇప్పుడు నేనేం చెప్తానంటే ఎట్టి పరిస్థితిలో కూడా ర్యాంకులకు సంబంధించి మాత్రం వారి యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించో లేదో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి పనితీరుని బట్టి కాదు.
ఫైల్స్ మాత్రమే, ఫైల్స్ క్లియరెన్స్ విజయకరణ్ గారు అద్దం పగిలింది, మీరు ఫెవికాల్ పెట్టినా ఎరాల్ డేట్ పెట్టినా అది అతుక్కోదు, వదిలేయండి. ఒక మాట చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు చెప్పండి సార్, మీకు ఆయన కావలసినంత సమాధానం ఇచ్చారు ఎవరు, వివేక్ బాబు గారు. మీ భాష, మీ దా భాష, మీ దే భాష మొత్తం చెప్పేశారు. అలాంటి భాష ఉపయోగించినందుకే వీళ్ళు చెప్పులు తీసామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి. సరే, 6 చెప్పులు తీయగలరు, లేకపోతే బట్టలు తీపిస్తామని చెప్పేసి